బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటి ఎస్బీఐ కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. నిందితులను పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు ఇద్దరు నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడిగా గుర్తించారు పోలీసులు మొబైల్ నంబర్ను సేకరించారు. 800కు పైగా సీసీ కెమెరాలను విశ్లేషించారు పోలీసులు. కోటి ఎస్బీఐ కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. నిందితులను పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు ఇద్దరు నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడిగా గుర్తించారు పోలీసులు మొబైల్ నంబర్ను సేకరించారు. 800కు పైగా సీసీ కెమెరాలను విశ్లేషించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మోనిక, అయితే కోటి కాల్పులకు తెగబడ్డట్టు అంటే చాలా తెలివిగా పోలీసులను తప్పుదోవ పట్టించేటటువంటి నిందితులు ప్రయత్నం చేశారు. అయితే సిటీలోనే తిరుగుతూ నటించి పలు ఆటోలుగా మారినటువంటి నిందితులు శనివారం రోజంతా ఆటోలో తిరుగుతూ టైంపాస్ చేసి నిందితులు ఈ ఘటన జరిగిన రోజు వరకు సిటీని నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్ళినట్టు స్టేషన్ లోకి వెళ్లేసి నిందితులు మళ్ళీ బయటికి రావడం జరిగింది. కాచిగూడ నుండి కూడా ఆటోలో చంద్రాయన్ గుట్ట వైపు వెళ్ళినట్టుగా కూడా నిందితులు మొత్తం టోల్గా కూడా నటించడం జరిగింది. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో మొత్తం రికార్డు కాగా ఒక రోజు గడిచాక సిటీ దాటిపోయేందుకు అయితే నిందితులు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పురోగతి కూడా సాధించినట్టు తెలుస్తుంది. అయితే నిందితులను పోలీసులు కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కాల్పులకు పాల్పడి 6 లక్షలు ఎత్తుకెళ్లినటువంటి ఇద్దరు నిందితులలో ఒకరిని గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఒకరు పాత నేరస్తుడిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే సెల్ ఫోన్ పవర్ డంపింగ్ ద్వారా మొబైల్ నెంబర్ సేకరించినట్టుగా తెలుస్తుంది. అదే సెల్ ఫోన్ పవర్ డంపింగ్ మెయిన్ గా చూసుకుంటే కనుక అదే ఘటన స్థలం నుండి ఎప్పుడైతే ఘటన జరిగిందో సుమారు 6 గంటల 50 నిమిషాలకు ఘటన జరిగింది. 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఘటన జరిగిన కొంత సమయం తర్వాత, ఘటన జరగకంటే ముందు కొంత సమయం తర్వాత ఆ యొక్క స్థలం నుండి ఏదైతే క్రైమ్ జరిగిందో ఆ స్థలం నుండి ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి అనేది ఆ కోణం లోపల అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ ఆధారంగా మొత్తంగా కూడా సెల్ ఫోన్ పవర్ డంపింగ్ చేస్తారు. పవర్ డంపింగ్ చేసి అక్కడ లోకల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ రెగ్యులర్ గా ఉండే నంబర్లు కాకుండా అన్యూన్ నంబర్స్ ఏవైతే కొత్త నంబర్స్ ఇక్కడ నుంచి వెళ్ళాయో ఆ యొక్క అన్యూన్ నంబర్స్ ని ట్రేస్ చేస్తారు. ట్రేస్ చేసి ఆ యొక్క మొబైల్ ఏమయ్యే నంబర్స్ ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా ఆ లొకేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నట్టు ఆ యొక్క మొత్తాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. పోలీసులు సుమారు 800కు పైగా సీసీ కెమెరాలను కూడా విశ్లేషించారు. వాళ్ళ యొక్క కదలికలను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క మొబైల్ నంబర్ ఆధారంగా వీళ్ళు ఎక్కడున్నారు అనేది అయితే పోలీసులు పురోగతి సాధించారు. అందులో ఒకరు మాత్రం పాత నేరంలో పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. కాబట్టి ఈ యొక్క ఇద్దరు నిందితులని త్వరలో అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మౌనికి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.